భక్తురాలంటాయమ్మ ఒక పూట ఒక దినానికి ఒక బిచ్చిగాడికైనా విచ్చేసుడికైనా దంగాలకైనా వస్తువు ఉన్న తన్నమా పెట్టాలా 10 రూపాయలు డబ్బులని ఇవ్వాలి దాహం పోయాలి ఇప్పుటోళ్ళ వరకు మాట్లాడే వరకు యాడుండవరా అయ్యో ఒక్కడికి ముందు కూర్చుంటా లక్ష్యం పెట్టడం వేసుకొని ఉంటుంది ఆయన మాకు తినద్దా పెట్టుకోవద్దా ఆ ప్రకారంతో 5 మంది తోడుకోడాడు ఈ యాదవరాజులకి ధనం ఉన్నది ధాన్యం ఉన్నది విద్యులున్నాయి మేడలున్నాయి అవసర భాగ్యములు చూడాలి అయ్యా శంకాభిషేకు జేనుములు అక్షాషని విద్యులు 60 లక్షలు తాళుగోలు వెరగనట్టి ధర్మదేవుడు మందుకు రానట్టి మాసకుములో ఎద్దు ఒక్క చూడని వ్యాపారం ఇక లేనట్టుకున్నదట 7 కుబుర్ల ధనం ఇంత ఉండినా డబ్బేమని మింగేస్తారా బంగారం మింగతారా ఏదయ్యా ఇప్పుడు వస్తాను ఏమడతావంటే ఆ మావిడ నీకెంతమంది కొడుకులు ఎంతమంది కూతుళ్ళు అని అడగతావు కదా నీకెన్ని ఎకరాలు ఉన్నది ఊరు అడగరు ఆ ప్రకారముతో ఆ ఒలరాలిక 5 మంది తోడుకోవడానికి ఉత్తర సంతానం లేదయ్యా ఆ సంతానం లేక 5 మంది తోడుకోడాడు ఒకనాడు వెనుచోర ముందు ఆ తడి వస్తువులతో పిడికింటలతో ప్రయాణమయ్యి వాళ్ళ భక్తున్నారు 5 మంది ఆడుకొచ్చినారు ఆలోచన పుత్ర సంతానమే గతిన్నాస్తి మనకి బిడ్డలు లేరు ఆ బిడ్డలు కలిగే ప్రాప్తి చెప్పన్నారు 5 మంది తోడుకోడాడు బాబా ఓ సింహాద్రి కింద మీరు మాట్లాడుకున్నారా అయ్యా ప్రాణనాథ పుత్ర సంతానం వేగిస్తున్నారు మాకు సంతానం కలిగే ప్రాప్తి చెప్పయ్యా ప్రాణనాథ ఆ సింహాద్రిరాజు భార్య సింహాద్రి చేత పెద్ద కోడాలు 5వ కోడాలు అమ్మలో 4 కలిగితే కలిగి చూశాడు ప్రాణ ఓహో బాబా వీరికి సంతానం కలగాలంటే దేవుళ్ళా దేవుడుగా వీరికి సంతానము ప్రాప్తిస్తున్నారు ఎక్కడో ఒక దైవాన్ని బట్టి నోవులు రాసినారంటే వీరికి సంతానం ఏది లేదు ఆ విష్ణుడా చెప్పాలి అన్నాడు ఆ సింహాద్రాజు అజన కాకనా బామా ఒక చెంట్లో పుండైతే అందకపోతే తోటేసుకో
ఒక అంగట్లో వస్తువు వచ్చే 10 వెనక పెట్టి వస్తువు అంగట్లో వస్తువు కాదు మాయలో పుండు కాదు కాదు సుఖపొట్ట కాదు మసుగుట్ట కాదు ఇది మాపి చెప్పాలి మీకు సంతానం కలగాలంటే ఎక్కడైనా కొట్టిపాటు దైవాన్ని వీసుకుని బట్టి నోవుల్లో ఉన్నాడు ఇక శుభవార్తరాలు శుక్రవారం నాడు శుభలగ్నమందు మంగళవారం నాడు మధ్యలగ్నమందు విషయ గడియలు 7 వెళ్ళిన వెనుక 5 మంది తోడుకోడాలు తలస్నానం చేసి ఒరే తడిగుడ్డలతో పిడిగడ్డలతో అడసా ఆ పర్వడు ఉన్నాడు చూడు మచ్చల బస్వదేవుడు నందీశ్వరుడు ఆ గుడాలకు వచ్చారయ్యా వలవల వారు వినిపించి కొంచెం వాకిలు తీర్చిన వారు వినిపించి ఆవు చిప్పిని తెచ్చి పచ్చని గంగమయ్యరావులు సమరు తెచ్చి పట్ట పటాపురం కప్పి ఆ గర్భాలు వెలిగించరారు వారబోసే చేతొప్పగా పెట్టి 5 మంది తోడుకోడాళ్ళు ఆ పైటి సింగ మాందావుడి ఆ స్వామి బస్స అక్క బస్సుదేవుడు మన గంగ పెట్టిన బస్సుదేవుడు అయ్యా ఆ స్వామి పాదాల ముందు వేసి 7 గడియలు పిచ్చోడి రెట్టారయ్యా